ఓం నమో శ్రీ సాయి నారాయణాయ. శ్రీ షిరిడి సాయిబాబా వారి కాకడ ఆరతి. భావం: जोडुनिया कर चरनी ठेविला माधा, परिसावी विनंती माझी पंढरीनाथा. असो नसो भावालो तुझी ठाया, कृपादृष्टी पाहे मजकडे सद्गुरुराया. अखंडित असावे ऐसे वाटते पायी, सांडूनी संकोच उठाऊ थोडासा देई. तुका माने देवा माझी वेडी वाकुडी, नामे భవపాసు హాతి ఆపుల్యా తోడి. తాత్పర్యం ఏమిటంటే, ఓ సద్గురునాథ, ముకిలిత హస్తాలతో నీ పాదములపై నా శిరస్సును ఉంచాను. ఓ పండరీనాథ, దయతో నా మొర ఆలకించు. నీ యందు నిజమైన భక్తిభావం ఉన్నదో లేదో తెలియక భావాతీతముగా నీ చెంత చేరితిని. సద్గురురాయ, నన్ను నీ కృపాదృష్టితో చూడు. ఎల్లవేళలా నీ పాదముల చెంతే ఉండాలని కోరుకుంటున్నాను. కనుక సంశయములు వదిలి నాకు ఆశ్రయాన్ని ప్రసాదించు. తుకారం వేడినట్ల నీ నామస్మరణలో నేను చేయు లోపములను విస్మరించి నీ కటాక్షంతో నా ఐహిక బంధనములను ఛేదించు. నిజమైన భక్తుడి యొక్క మానసిక స్థితి. నిజమైన భక్తుడు అంటే ఏంటంటే, ఈ లౌకిక వాసనలు నాకొద్దు బాబా, ఈ భవబంధాలు నాకొద్దు బాబా, వీటిని తొలగించండి, మీ పాద సేవా భాగ్యాన్ని మాత్రమే నాకు ప్రసాదించండి అని మనస్ఫూర్తిగా ప్రార్థించిన వాళ్ళు నిజమైన భక్తులు. అంటే నాకు ఈ సంసారం వద్దు, సంసార సుఖాలు వద్దు అని వద్దు అనాలి. మనం ఏం చేస్తాం? సంసార సుఖాలకు కావలసినవి ధనము, ఐశ్వర్యము, కీర్తి ప్రతిష్టలు, ఉద్యోగాలు, సంపాదనలు, పిల్లల పెళ్ళిళ్ళు, ఇంకా ఇవన్నీ కావాలి బాబా అని అడుగుతాం. నిజమైన భక్తులకు మనకు తేడా. సాయిరాం.